మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖు లగాయితూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కానీ లేదా మరి ఏ ఇతరత్ర గ్రహస్థితుల వల్ల కానీ మరి అంత లబ్ధి పొందేటువంటి స్థితి లేదు, మరి అంత పాడైపోయేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ వారంలో ఉండేటువంటి విషయాలు చాలా మధ్యస్థంగానే ఉంటాయి. ఖాళీ లేనటువంటి సమయాన్నే గడుపుతారు, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కువ మందిని కలుస్తారు, ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటారు, మీ భావాలను పంచుకోగలుగుతారు, వాళ్ళ భావాలను మీరు వినగలుగుతారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ లేనటువంటి స్థితి ఉంటుంది. మన సమయం వృధా అవుతుందనో, లేదా మనం ఇంకోటి ఏదైనా కొత్తగా చేయవచ్చనో, లేదా ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్ళవచ్చనో అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా కలుగుతుంది. లేదా సమయానికి మనం తగినటువంటి ప్రాముఖ్యతని ఇవ్వట్లేదే అనేటువంటి భావన కలుగుతుంది. ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి సింహరాశి వారు, లేదా విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి సింహరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉత్కృష్టంగా ఉపయోగపడుతుంది, అంటే చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి సప్తమంలో ఉండేటువంటి రవి, కుజ, రాహువుల యొక్క స్థితి అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి మానసిక స్థితిగతులపైన, శారీరక స్థితిగతులపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఎక్కువ చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉన్నప్పుడు కొంత తక్కువగా మీరు తగ్గి మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడమో లేదా మౌనంగా ఉండడమో చెప్పదగినటువంటి సూచన. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉండవలసిన రోజుల కన్నా ఎక్కువ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరక సౌఖ్యము చాలా తక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళేటువంటి గ్రహస్థితులే సింహరాశి వారిలో ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు, అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏమీ లేవు. కేవలం మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మనోధైర్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. లేదా చిన్న చిన్న మానసిక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనేటువంటిది, అంటే యోగానో, ధ్యానమో, లేదా మరి ఇతరత్ర మీ యొక్క ఆలోచనలు మార్చుకునేటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారి యొక్క పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి, చెప్పుకోదగ్గ ఇది లేదు, మరి తక్కువగా చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు లేవు, అంతా మధ్యస్థమైనటువంటి వైఖరి. ఈ సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి స్తోత్రములు కానీ మంత్రము కానీ జపిస్తూ ఉండడం, పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు.